హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపించబోయేది మునగాకు కారప్పొడి అనమాట. సో బేస్ మందంగా ఉండే ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మినపప్పు, పచ్చిపప్పు, పుచ్చగింజ పప్పు, నువ్వులు, జీలకర్ర, ధనియాలు. కారప్పొడి అంటే ఇలాగే అని కాదండి, మీకు కావాలంటే ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకోండి. లాస్ట్లో ఇవన్నీ వేగినాక జీలకర్ర ఇంకా ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోండి. సో దట్ మిక్సీ పట్టినప్పుడు ఇవి కూడా ఈజీగా నలుగుతాయి. అవి ఫ్రై అయినాక అదే ప్యాన్లో మునగాకు, కరివేపాకు 2 కడిగి ఎండబెట్టుకొని, అంటే తడి లేకుండా ఇవి కూడా రోస్ట్ చేసుకోండి. అంటే 4 కప్పులు మునగాకుకి 2 కప్పులు కరివేపాకు వేసుకున్నాను, 1 కప్పు ఎండుమిర్చి వేసుకున్నాను. సో ఇవన్నీ క్రిస్పీగా రోస్ట్ అయినాక ఫస్ట్ ఇవి పొడి చేసుకోండి. ఆ తర్వాత మునగాకు, ఉప్పు, చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, చిన్నులపాయలు ఫ్లేవర్ కోసమని చిన్నులపాయలు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోండి. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. మునగాకు అనేది ఆడవాళ్ళకి చాలా మంచిది, ఐరన్ ఇస్తుంది. సో తప్పకుండా ప్రతిరోజు ఫస్ట్ ముద్ద వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని 2 గంటలు నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ అండి. ఐరన్, హిమోగ్లోబిన్, బ్లడ్ బాగా వస్తుంది. మీకు పీరియడ్స్ కూడా టైంకి వస్తాయి. సో మా అబ్బాయి అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు, నేను ఇది చేస్తున్నా అని డ్రెస్ ఇప్పి వేరే డ్రెస్ వేసుకోమన్నా వేసుకోకుండా అమ్మ నేను టేస్ట్ చేస్తా, వీడియోలో నేను కనపడతా అని. సో అన్నంలో కలిపేసుకొని తింటున్నానండి. టేస్ట్ అయితే ఇది కొంచెం కారంగా చేసుకుంటేనే మంచిది. దీంట్లో మంచింకి రిబ్బన్స్ చేశాను. సో ఈ రిబ్బన్స్ కూడా పెట్టేసుకున్నాను. సో డ్రెస్ వేసుకోకుండా వచ్చేసాడు టేస్ట్ చేయటానికి. ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని రోజు ఫస్ట్ ముద్దలో ఇది తింటే చాలా చాలా మంచిదండి. ఇందులో అన్ని మంచివే ఉన్నాయి. నేను కూడా టేస్ట్ చేసేసాను. కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది అనిపించింది. సో మేము స్పైసీ అంత తినం, కానీ ఈ కారపొడిలో కొంచెం స్పైసీ ఉండటం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అయింది. ఇదే మీరు బయట కొంటే 100 గ్రామ్స్ 70 రూపీస్ చెప్తాడండి. సబ్స్క్రైబ్.